హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ బేరిష్గా ఉందండి. ఇది మనకి మొన్నే కన్ఫర్మ్ చేసింది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది మనకి 2 days బ్యాకే ఆల్రెడీ లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసింది. సో మార్కెట్ ఎంత వరకు పడడానికి అవకాశం ఉంది అంటే ఇంతవరకు దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫాల్ అండి. నాకు తెలిసినంత వరకు మార్కెట్ ఇంతకంటే ఎక్కువ పడదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. మీరు ఇలా చూసినా సరే వీక్లీలో చాలా మంచి సపోర్ట్ ఉంది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా రాకుండానే ఇది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా అయితే చాలా మంచి లెవెల్లో ఉంది. సో వీక్లీలోను డైలీలోను కూడా మనకి నెక్స్ట్ వీక్ సో ఇక్కడ ఇందులో క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ని మీరు జాగ్రత్తగా చూడండి. సో మార్కెట్ ఇంతవరకు ఇక్కడి కంటే ఎక్కువ పడదు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే మనకి టెక్నికల్ పరంగా నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను కూడా అక్కడే సపోర్ట్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నామండి, గుర్తుంది కదా. ఇది ఒక బాక్స్ రేంజ్లో ఉంది. సో ఈ బాక్స్ని ఎటు సైడ్కి అయితే క్రాస్ చేస్తుందో అటు సైడ్ ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది అని మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాము. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో సపోర్ట్ జోన్లో ఉంది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. అంటే దీనికి కూడా కొద్దిగా మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీకి కూడా మూవ్ అవ్వడానికి కొద్దిగా స్పేస్ ఉంది. సో రెండూ కూడా ఒకటి సపోర్ట్ జోన్కి నిఫ్టీ ఏమో సపోర్ట్ జోన్కి నియర్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్కి రావడానికి చూస్తుంది. సో నేను ఇక్కడితో నెక్స్ట్ వీక్తో ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానీ లేదా ఈ ఫాల్ కానీ కొంచెం కంట్రోల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను నేను. చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes అండ్ 15 minutesలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసింది కదా, ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. సో ఇదే లెవెల్ ఉంది, దీనికంటే లెవెల్ లేదండి. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. యాక్చువల్గా 50 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్ తీసుకోకూడదు. 2:1 ఉందండి, అంటే రిస్క్ ఏమో 2 ఉంది, రివార్డ్ ఏమో 1 ఉంది. సో ఈ ట్రేడ్ తీసుకోకూడదు, వీ హ్యావ్ టు వెయిట్. సో ఒక మంచి క్యాండిల్ కోసం చూడండి, కిందకి వచ్చింది. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కేవలం ఈఎంఏ మాత్రమే బేరిష్గా మారింది. మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇది ఇంతవరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయిందండి. సో సార్ ఇంత పెద్ద క్యాండిల్ వేసింది కదా అని మీరు ఇక్కడ ఎక్కడన్నా మధ్యలో తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంతకింత రివర్స్ అయిపోయింది. అందుకే మీకు నేను ఏం చెప్తాను, క్యాండిల్ 5 to 10 secondsలో క్లోజ్ అయిపోతుంది అనగా తీసుకోండి. క్యాండిల్ క్లోజింగ్లోనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. మీరు 2 minutes 3 minutes ఉండగా తీసుకుంటే అది టోటల్గా రివర్స్ అయిపోతుందండి. ఓకే, సో స్టిల్ ఇంకా బుల్లిష్గానే ఉంది. సో ఏం చేయాలి మనం, ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడండి. దిస్ ఇస్ ద బుల్లిష్ వన్. సో ఇక్కడ ట్రేడ్ ఇచ్చినప్పుడు మనకి ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, సేమ్ లెవెల్స్ ఉన్నాయండి. స్వింగ్ హై టు స్వింగ్ లో ఇవే లెవెల్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. లిటిల్ బ్రదర్ కి కింద ఒక 46 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది పర్లేదు, కొంచెం రీజనబుల్ గా ఉంది, తీసుకోవచ్చు. వెళ్ళింది యాక్చువల్గా ఇది 60 points కూడా ఇచ్చిందండి. యాక్చువల్గా ఏం చేసిందంటే రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా వెళ్ళి టచ్ అవ్వాలి. ఇది 78 points ఉంది, బట్ ఇది 71 points వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయిపోయింది. స్టిల్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ అండి. మీరు ఈ క్యాండిల్లో తీసినా సరే అప్ టు 40 points వరకు మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఇట్స్ అ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఓకే, రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో బేరిష్ మూమెంటం ఇచ్చిందండి, బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనకి ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. సో మనం ఇక్కడ లిటిల్ బ్రదర్ కంటే పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 40 points స్టాప్ లాస్ అండ్ 37 to 40 points టార్గెట్. ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఇక్కడ ఇది కొంచెం పెద్ద చేస్తాను చూడండి. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. లేదు సార్ అనుకుంటే మీరు 40 points తీసేసినా సరే యువర్ ట్రేడ్ ఇన్ ప్రాఫిటబుల్. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇది వచ్చింది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ చేసింది. టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిందండి. ఇది కూడా మంచి ట్రేడే. సో స్వింగ్ హై టు ఎందుకు మంచి ట్రేడ్ అంటున్నాను, 40 కంటే పైన ఇచ్చింది. సో తీసుకోవచ్చు. ఇందులో మనం దీంట్లో తటపటాయించడానికి ఏమీ లేదు, ఈ ట్రేడ్ తీసుకోవచ్చు హ్యాపీగా.
సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం స్వింగ్ లోలో 24 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 59 పాయింట్స్ టార్గెట్. సో ఇంతవరకు వెళ్ళాలండి మార్కెట్. బట్ ఇది వెళ్ళలేదు, ఇంతవరకు వెళ్ళలేదు. జస్ట్ మనకి 37 పాయింట్స్ మాత్రమే పైకి వెళ్ళిందండి. అప్రాక్సిమేట్లీ 35 వేసుకోండి. సో 35 పాయింట్స్ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ మీరు టార్గెట్ వరకు వెయిట్ చేస్తే ఇది మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ క్యాండిల్లో రివర్స్ కూడా అయిపోతారు, అంటే తీసేస్తారు కూడా. ఈ ట్రేడ్లోంచి తీసేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడన్నా మళ్ళీ బేరిష్ ట్రేడ్ ఇచ్చిందా? నో. 5 మినిట్స్లో స్లైట్ బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది తప్ప బేరిష్గా లేదు. అట్ ద సేమ్ టైం మీరు 15 మినిట్స్లో చూస్తే 15 మినిట్స్ స్టిల్ బుల్లిష్గా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ చేస్తే మీరు స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది లిటిల్ బ్రదర్ నుంచి ఈ 0.5 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ మధ్యలో ఉండడానికి ట్రై చేస్తుంది. నేను 5 మినిట్స్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. పైకి వెళ్ళింది, మళ్ళీ లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ లిటిల్ బ్రదర్, పైకి వెళ్ళింది, లిటిల్ బ్రదర్, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇది కేవలం ఇక్కడ కాలక్షేపం మాత్రమే చేస్తుంది. చిన్న చిన్న ప్రాఫిట్స్ అయితే వస్తాయండి, ఎందుకంటే ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు మనం బేరిష్ ట్రేడ్ కోసం చూడకూడదు, యాక్చువల్గా తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే ఈ క్యాండిల్లో బయటకు వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయండి, ఒక 20 పాయింట్స్. ఇక్కడ మాత్రం బేరిష్ ట్రేడ్ ఇచ్చిందండి, కన్ఫర్మ్ చేసేసింది. సో ఇక్కడ బేరిష్ ట్రేడ్ కన్ఫర్మ్ చేసినప్పుడు కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే జోన్ ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 10 to 11 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా చాలా రిస్కీ ట్రేడ్. ఇది ట్రేడ్ అయితే ఇచ్చింది, ఎంట్రీ ఇచ్చింది, బట్ ఇట్స్ హై రిస్క్ ట్రేడ్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఇది లిటిల్ బ్రదర్ టు 0.6 జోన్ దగ్గర ఉండిపోయింది. సో ఏ రకంగా చూసినా సరే మీరు 15 మినిట్స్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 15 మినిట్స్లో చూస్తే ఈ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై నుంచి ఈ క్యాండిల్ లోకి ఇదే జోన్లో 3 అవర్స్ పాటు ఇదే జోన్లో ఉందండి మార్కెట్. ఇటు కదలలేదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఎంతో కొంత మూవ్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ నిఫ్టీ మాత్రం సేమ్ జోన్లో ఉండిపోయింది, అసలు ఎటు కదలలేదు. సో దీనికి సంబంధించి ఒక లాజిక్ కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఎందుకు ఉంది అనే దానికి ఒక లాజిక్ ఉందండి. మీకు నేను నిన్న చెప్పాను కదా, ఆప్షన్ బయ్యర్స్ కోసం హోల్డ్ చేయడానికి, అంటే 2 to 3 డేస్ హోల్డ్ చేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తానండి. సో దాంట్లో భాగంగా మీకు 3 స్ట్రాటజీస్ చెప్తాను కదా, దాంట్లో ఇదొక స్ట్రాటజీ అండి. సో ఆఫ్టర్నూన్ స్ట్రాటజీ అనమాట. అంటే మీకు 2 పార్ట్స్ కింద వస్తుంది. మార్నింగ్ ఒక స్ట్రాటజీ వస్తుంది, ఆఫ్టర్నూన్ ఒక స్ట్రాటజీ వస్తుంది. సో అది చాలా నీట్గా ఉంటుంది. అది మీకు చెప్తానండి, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి. సో ఇది గ్రీన్ క్యాండిల్ వేసింది, ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే ఇక్కడ అన్నీ కూడా బుల్లిష్గానే ఉన్నాయండి. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా బుల్లిష్గానే ఉన్నాయి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది కూడా సేమ్ రెసిస్టెన్స్ జోన్కి చాలా దగ్గరలో ఉంది. మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 90 to 100 పాయింట్స్ పెడతామండి. సో మీకు ఇక్కడ ఇంకొకటి నేను చెప్పవలసింది ఏంటంటే ఈ రోజు నుంచి మనకి వీక్లీ ఎక్స్పైరీస్ అనేవి లేవు. సో వీక్లీ ఎక్స్పైరీ నిన్నటితో బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీస్ అనేవి ఖతం అయిపోయాయి. ఇంకా వీక్లీ ఎక్స్పైరీస్ ఉండదు బ్యాంక్ నిఫ్టీలో. ఓన్లీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మాత్రమే మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, స్మాల్ క్యాప్ కానీ మిగతావన్నీ కూడా మనకి మంత్లీ ఎక్స్పైరీస్. ఓకే, సో మంత్లీ ఎక్స్పైరీస్ వల్ల ఏంటంటే మీరు ప్రీమియమ్స్లో పెట్టే ఈ 45 రూపీస్, నేను ఏం చెప్తానండి, స్పాట్లో అయితే 90 రూపీస్ స్టాప్ లాస్, ఆప్షన్స్లో అయితే 45 రూపీస్ మ్యాక్సిమం స్టాప్ లాస్. ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు ఒక ట్రేడ్కి అని చెప్పాను మీకు ప్రతి కోర్సులోనూ కూడా కదా. బట్ ఇది ఇప్పటి నుంచి మనకి మేబీ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి పెరిగాయి. సో ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగే కొలది ఆ ప్రీమియం చేసే హడావిడి కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు 300 ఉన్నది 300 లాగే వెళుతుంది, 600 ఉన్నది 600 మూవ్మెంట్ చేస్తుంది, 1200 ఉన్నది 1200 మూవ్మెంట్ చేస్తుంది. సో పిండి కొలది రొట్టె. అది ప్రీమియం ఎంత ఎక్కువ ఉంటే దాని మూమెంటం అనేది కిందకు వచ్చినప్పుడు కూడా అది వచ్చే మూమెంటం అనేది అంత స్పీడ్గా ఉంటుంది. సో స్పాట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాము అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటే ఆప్షన్స్లో పెట్టే స్టాప్ లాస్ అనేది 45 రూపీస్ అనేది సరిపోదు, 45 పాయింట్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సరిపోదు. సో ఒక 1 వీక్ పాటు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అవసరమైతే బిగినర్స్ ఆఫ్ చేసేయండి అని చెప్పానండి. ఎందుకంటే ఒక 1 వీక్ మనం చూసి పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ పెడితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, స్టాప్ లాస్ కొట్టి వెళ్ళడానికి అక్కడ అంటే ఏం చేస్తుందంటే మూమెంటం ఎక్కువ ఉండడం వల్ల, ప్రీమియం కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే
45 పాయింట్స్ అనేది చాలా ఈజీగా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసి టార్గెట్కి వెళ్తుంది. ప్రతిసారి మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటామో స్టాప్ లాస్ పెడతామో ఎంట్రీ దగ్గర నుంచి చాలా ఈజీగా వచ్చి స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ టార్గెట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే 45 పాయింట్స్ అనేవి సరిపోదండి యాక్చువల్గా. సో అది కొంచెం నేను చెప్తాను, ఒక 1 వీక్ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ 1 వీక్ బిగినర్స్ ఎవరైనా ఉంటే నిఫ్టీలో చూసుకోండి, నిఫ్టీలో ఆరామ్సే చేసుకోవచ్చు, హ్యాపీగా వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. మీరు నార్మల్గా మనం ఎంతైతే నిఫ్టీలో స్టాప్ లాస్ పెట్టుకుంటామో అంతే మీకు ప్రతిరోజు నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్తాను. నిఫ్టీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోనే 45 పాయింట్స్ అనేది సరిపోదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ 90 to 100 పాయింట్స్ పెట్టుకుంటాము, ఈజీగా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. చూసారా 100 పాయింట్స్ చాలా ఈజీగా వచ్చి, ఆప్షన్ ప్రీమియంలో కూడా 50 పాయింట్స్ కొట్టిందండి. ఇక్కడ చాలా ఈజీగా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. సరే ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా అనుకుంటాకి మనకి యాక్చువల్గా వెళ్ళడానికి ఉందా, స్పేస్ ఉందా? లేదు. చూడండి మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 90 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా టార్గెట్ ఉన్నట్టు చూపిస్తుంది కానీ చాలా చిన్న స్పేస్ ఉంది. చూడండి ఎందుకంటే నేను చెప్తున్నాను, లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి ఆల్రెడీ చాలా దూరం ఇక్కడ మూవ్ అయిపోయి ఉంది. ఇక్కడ ఎంట్రీ మనకి ఎక్కడ కావాలి, ఎంట్రీ లిటిల్ బ్రదర్ దగ్గర క్రాస్ అయిన వెంటనే కానీ లిటిల్ బ్రదర్ దగ్గర కానీ ఎంట్రీ ఇస్తే మనకు మూవ్ అవ్వడానికి మంచి స్పేస్ ఉంటుంది, చాలా మంచి స్పేస్ దొరుకుతుంది. సో ఇక్కడ ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా రిస్క్ చేసి తీసుకున్నా కానీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ అండ్ ఈ క్యాండిల్ ఒక స్టాప్ లాస్, కన్ఫామ్ గా 2 స్టాప్ లాస్లు కొట్టేసి ఉంటాయి. సో ఈ క్యాండిల్లో ఎవరైతే గ్రీన్ క్యాండిల్లో కొద్దిగా రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ లెవెల్ కాకుండా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటారో వాళ్ళకి మాత్రం కొంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక 96 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. మీకు ఇక్కడ ఏవైతే స్టాప్ లాస్లు కొట్టినాయో అది ఇక్కడ కొంతవరకు రికవరీ అయింది. సో ఇది ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో బట్ ఈ రెడ్ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 1 బేరిష్గా లేదు, నెక్స్ట్ క్యాండిల్లో బేరిష్గా మారిందండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై కదా. మనం ఇక్కడ 2 లెవెల్స్ వేసుకోవచ్చు, ఒకటి ఎక్స్టెన్షన్, 2 రీట్రేస్మెంట్, 2 వేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఎక్స్టెన్షన్ వేసాను. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక 96 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 to 120 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్, ఇది మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది. సో మీరు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 4 to 5 క్యాండిల్స్ వెయిట్ చేయగలిగితే 300 పాయింట్స్ వచ్చిందండి, చాలా మంచి ట్రేడ్. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 యాక్చువల్గా ఈ జోన్లో ఇచ్చిందని చెప్పాలండి, ఈ క్యాండిల్ అని కాదు, ఈ జోన్ అంతా కూడా స్లైట్ బుల్లిష్గానే ఉంది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 to 100 పాయింట్స్ స్టాప్ లాస్. యాక్చువల్గా ఈ రెడ్ క్యాండిల్ వచ్చి 100 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ కొట్టేసింది. అందుకే చెప్తున్నానండి, మీకు ఎప్పుడైతే మూమెంటం పెద్దగా ఉంటుందో అప్పుడు చిన్న చిన్న స్టాప్ లాస్లు అనేవి పెట్టకూడదు. మీకు ఇప్పుడే నేను 160 పాయింట్స్ 170 పాయింట్స్ అని అనుకోండి, అయ్యో బాబు ఎంత స్టాప్ లాస్ ఎలా పెడతాం సార్ అని అంటారు. సో అందుకే కంగారు పడకుండా మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత, ఈ రోజు నుంచే కదా స్టార్ట్ అయింది మంత్లీ ఎక్స్పైరీస్ అనేవి. సో కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత మనకి మార్కెట్ ఒక డైరెక్షన్ ఇచ్చేస్తుంది, నాకు ఇంత పెడితే సరిపోతుంది, నాకు నేను ఇక్కడైతే ఈ లెవెల్లో అయితే నేను కంట్రోల్గా ఉంటాను అని చెబుతుందండి మనకి. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే కొంచెం కిందే పెట్టాలి. యాక్చువల్గా 120 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ 100 పాయింట్స్ టార్గెట్. 100 ఏంటంటే ఇది దాదాపుగా 150 వరకు కూడా వెళ్ళింది. సో వెళ్ళింది, మళ్ళీ హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ని హిట్ అయింది, టార్గెట్ని హిట్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో లిటిల్ బ్రదర్ టు 0.6, సో ఈ జోన్లో ఈవినింగ్ వరకు ఉండిపోయిందండి. సో ఇది కిందకి రావడానికి కూడా ట్రై చేసింది, మళ్ళీ సేమ్ జోన్కి వెళ్ళింది. ఇక్కడ నేను చేసిన ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, యాక్చువల్గా నేను 15 మినిట్స్లో తీసుకున్నా. 15 మినిట్స్లో తీసుకుని నేను వేసుకున్న జోన్ ఏంటంటే ఈ హై నుంచి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లోకి నేను ఒక బాక్స్ గీసుకుని ఇక్కడ మనకి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది అని నేను డామ్ షూర్గా అనుకున్నానండి. యాక్చువల్గా స్వింగ్ లో టు స్వింగ్ హై చూస్తే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. సో ఈ సపోర్ట్ జోన్ని కూడా మార్కెట్ లెక్క చేయదు. ఎందుకంటే రేపు మనకి లోకల్ హాలిడే, వరల్డ్ వైడ్ కాదండి, మొత్తం ప్రపంచ మార్కెట్లు అన్నీ ఉంటాయి, మనకి మాత్రమే హాలిడే. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మార్కెట్ కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. నేను నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను తీసుకున్న లెవెల్ ఏంటంటే స్వింగ్ హై, ఈ హై తీసుకున్నాను, నిన్నటి హై, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే అట్లీస్ట్ ఇంతవరకు పడుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే నేను ఇక్కడి నుంచి కూడా ఇంకా
ఒక 300 టు 400 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇది 5 మినిట్స్‌లోనే యాక్చువల్‌గా కిందకి వచ్చింది. ఈ లెవెల్స్ తీసేస్తున్నాను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, నేను ఈ ట్రేడ్‌లో నేను బేరిష్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న దగ్గర నుంచి దాదాపుగా హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పాటు నేను తీసుకున్న చోటే ఉంది. లాస్‌లోకి అయితే వెళ్ళలేదు. ఈ క్యాండిల్ కూడా ఈవెన్ కిందకి వస్తుందని చెప్పింది. సో, నాకెందుకో డౌట్ వచ్చింది. ఇంతసేపు ఉండదు. యాక్చువల్‌గా మార్కెట్‌లో మూమెంటం అంటూ ఉంటే ఇంతసేపు టచ్ ఆడదండి మార్కెట్. మార్కెట్‌లో మూమెంటం ఉందా ఇలా ఉంటుంది ట్రేడ్. ఇలాగ ఉంటుందండి. మార్కెట్‌లో మూమెంటం అంటూ ఉంటే వన్స్ ఒకసారి దానికి పడాలి అని ఉంటే ఇలా పడిపోతుంది. అంతే తప్ప ఇలా కాలక్షేపం చేయదు. సో, నేను ఏం చేశా, ఈ క్యాండిల్ ఈ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ బుల్లిష్ క్యాండిల్ కాస్ట్ టు కాస్ట్‌కి వచ్చిన వెంటనే తీసేసాను నేను. నాకు ఏదైతే ఇక్కడ నేను కాస్ట్ తీసుకున్నానో, సో ఇది కాస్ట్ టు కాస్ట్‌కి వచ్చిన వెంటనే తీసేసాను. తీసిన తర్వాత ఇంకా ఇది పైకి వెళ్ళిపోయింది. అంటే లాస్‌లోకి వెళ్ళింది. నేను లాస్ బుక్ చేయలేదండి. నేను ఇక్కడ కాస్ట్ టు కాస్ట్‌కి బయటకు వచ్చేసాను. యాక్చువల్‌గా నేను పడుతుంది అని బిలీవ్ చేశాను. నేను అనుకున్నాను యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం క్లోజింగ్ టైంలో కొంచెం సైలెంట్‌గానే ఉన్నాయండి. చూసారా నిఫ్టీ ఇది. సో, నిఫ్టీ సైలెంట్‌గానే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా సైలెంట్‌గానే ఉంది. సో, ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ సోమవారం మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని వీడియో మీకు నేను సండే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.